బన్సలాపేట డివిజన్ అధ్యక్షుడిని. నా పేరు ఎల్ వెంకటేశ్వర రాజు. ఇటీవలే జిహెచ్ఎంసీ పరిధిలో డీలిమిటేషన్ కార్యక్రమం ఏదైతే జరిగిందో అది సక్రమంగా జరగలేదు. మరి దాన్ని కూడా ఎక్కడో కూర్చొని గూగుల్లో సెర్చ్ చేసి చేయడం జరిగింది. మరి గతంలో ఉన్నట్టు ఏవైతే డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్ లాగా చేసి ఉంటే కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొత్త డివిజన్లను తెచ్చి ఇలా కలపడము, మళ్ళీ ఈ డివిజన్ నుండి తీసి వేరే డివిజన్లో కలపడము అది సక్రమంగా లేదని మరి కొద్దిసేపటి క్రితమే మేము గౌరవ డాక్టర్ నాయక్ గారిని కలిసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. మరి ఆ మోండా మార్కెట్ డివిజన్ 9 బూతులు తెచ్చి బన్సలాపేటకి వేయడము, మరి ఇక్కడ బన్సలాపేటలో గతంలో ఉన్నటువంటి ఏవైతే 9 బూతుల్లో దాన్ని పద్మనాభ నగర్కి వేయడము, మరి ఏదైతే మర్షాబాద్ నుంచి మెయిన్ రోడ్డు వయా బోయగూడ దాకా పోతుంది. మా విన్నతం ఏంటంటే ఆ పద్మనాభ నగర్ అక్కడ మర్షాబాద్ నుంచి ఏదైతే మెయిన్ రోడ్డు పోతుందో అది అవతల పక్క పద్మనాభ నగర్ చేసి ఇక్కడ పక్క అంతా బన్సలాపేటకి కలిపి ఆ 9 బూతులు ఏదైతే మోండా డివిజన్కి ఉందో ఆ మోండా డివిజన్కి పెట్టేస్తే మాకు తలకాయ నొప్పి పోతుంది, మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని మరి మేము ఇవాళ వినతి పత్రాన్ని అందించడం జరిగింది. మళ్ళీ ప్రజాపాలన అంటారు. మరి ఇది ఎక్కడ ప్రజాపాలన నాకైతే అర్థమైతే మరి ప్రజలకు మేలు చేయాలి కానీ ప్రజలను అంతా ఆందోళన కలిగించే పద్ధతిలో మళ్ళీ ఉన్నది. మరి దయచేసి ప్రభుత్వం కూడా దీన్ని కూడా కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డివిజన్ను రూపకల్పన చేయాలని కోరుతూ మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి నేను కూడా ఒక చిన్న వినతిని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై శ్రీనివాస్ యాదవ్.